అందరికీ నమస్కారం. నేను మీ దేవి. తనువులు కలిసిన వేళ 4వ భాగం. రచయిత బుజ్జి గారు. రానాకి కాల్ వస్తుంది. సార్ మేము వచ్చాం అని ఓకే రండని చెప్తాడు. తను డోర్ దగ్గరికి వెళ్లి డోర్ ఓపెన్ చేస్తాడు. అక్కడ చాలా మందే ఉంటారు. అందరూ వాళ్ళు తీసుకొచ్చినవి అక్కడ పెట్టి అన్ని సెట్ చేస్తుంటారు. రానా వల్లి దగ్గరికి వచ్చి నువ్వు ఇలా రా బంగారం, మనకు కొంచెం స్పేస్ కావాలి ఇప్పుడని తనని ఆ రూమ్ బయట ఉన్న బాల్కనీకి తీసుకుని వెళ్తాడు. ఏవి ఎక్కడ పెట్టాలో తెలుసు కదా అని అలా పెట్టి వెళ్ళండి అని చెప్పి తను వల్లిని తీసుకువెళ్తాడు. ఏంటి మీరు ఏం చేస్తున్నారు అని అంటే, నీకేం కావాలో అన్ని ఏర్పాట్లు చేస్తున్నా, ఓకే, నీకు ఇంకేమైనా కావాలా అంటే, అన్నీ ఇప్పుడు అవసరమా, నేను ఫ్రెష్ అవ్వాలి, ఒక డ్రెస్ కావాలని అన్నాను అంతే, అంటే ఏ రోజు అదే డ్రెస్ తో ఉంటావా అని అంటాడు. అలా కాదు, అమ్మ వాళ్ళు వస్తారు కదా, అమ్మకు చెప్పేదాన్ని అని అంటే, హలో మిస్సెస్ రానా, మీ బాధ్యత నాది, ఓకేనా, నీ మెడలో నేను కట్టిన తాళి, ఆ సమయం నుంచి నీకు ఏది కావాలన్నా నేనే చెయ్యాలి, తీసుకురావాలని అంటాడు. అందుకని అన్ని తెప్పిస్తారా ఎవరైనా అని అంటే, అక్కడ ఉన్న ఉయ్యాల్లో తను కూర్చొని తనని ఒళ్ళో కూర్చోబెట్టుకొని ఈ ముద్దుగుమ్మని అన్ని డ్రెస్సుల్లో చూడాలని ఉంది, అందుకే ఇలా అని తన మీద మెడ మీద ముద్దు పెడతాడు. ఈ రోజు వ్రతం ఉంది, మీరు ఇలా చేయకండి అని అంటుంది. ఈ ఒక్కరోజే బంగారం, రేపటి నుంచి నువ్వు నేను ఒక్కటిగా మారిపోతామని అంటే తనని అలానే చూస్తుంది. మన ఇద్దరి బంధం కోపంగా మొదలైంది, కానీ మీరు నా మీద చూపించే ఈ ప్రేమ, నేను కూడా మీతో ప్రేమలో పడిపోతానని భయంగా ఉందని అంటుంది. భయమా? ఎందుకు భయం? కోపంగా మొదలైన మన బంధం ప్రేమతో ఇంకా బలపడుతుందని నాకు అనిపిస్తుంది. అది నీ మెడలో ఉన్న తాళి అని సాక్షి అని అంటాడు. ఒక్క రోజులో ముడిపడిన ఈ బంధం నిజమేనా అనిపిస్తోంది నాకు అని వల్లి అంటే, నిజమే, నమ్మాలి నువ్వు, ఎందుకంటే నేను నీ పక్కనే ఉన్నాను, నాకు దూరంగా వెళ్ళనివ్వను అని అంటాడు. ఏమి మాట్లాడకుండా అలానే ఉంటుంది. తన ఒడిలో ఒదిగిపోయి ఆ ఇద్దరి బంధం తాళితో ముడిపడింది. ఒకరికొకరు ముందు తెలియదు, కానీ ఒకే ఒక బంధం వాళ్ళ మధ్య దూరాన్ని చెరిపి వాళ్ళని అంత దగ్గరగా చేసింది. ఇదే కదా పెళ్లిలో ఉన్న మహత్యం. వల్లిని చూస్తూ, నీ మీద కోపం ఉంది, కానీ నీ మీద పుట్టిన ఈ ప్రేమ కోపాన్ని కూడా జయిస్తుంది అని ఇక తమరు రెడీ అయ్యే టైం ఇప్పుడు, వ్రతం ఉంది, నైట్ రిసెప్షన్, ఈ అందాల నా యువరాణిని అందరికీ చూపించాలి కదా అని అంటూ రా వెళ్దామని లోపలికి తీసుకెళ్తాడు. తన కోసం అక్కడ కొంతమంది ఆడవాళ్ళు ఉంటారు, ఇంకా బ్యూటీషియన్స్ కూడా. వాళ్ళకి వల్లిని చూపించి తనని రెడీ చేయండి అని, నేను పక్కన రూమ్ లో ఉంటానని తను వెళ్ళిపోతాడు. వల్లిని ఇద్దరు మహిళలు రండి మీరిలా అని అంటూ తనకి పసుపు రాసి తనకి సున్నపుండితో గులాబీ రేకులు కలిపిన నీళ్లతో స్నానం చేయించి బయటకు తీసుకొస్తారు. వాళ్ళు చాలా అందంగా ఉన్నారు, మీరు ఇంకా మీ శరీరం ముట్టుకుంటే జారిపోతూ చాలా సాఫ్ట్ గా ఉంది అని అంటారు. వాళ్ళు థ్యాంక్స్ అండి అని చెప్తే, పర్లేదు మీరు థ్యాంక్స్ చెప్పకండి అని అక్కడ ఉన్న బ్యూటీషియన్ పిలిచి మేడం ని రెడీ చేయండి అని చెప్పి వాళ్ళు బయటకు వెళ్తారు. వాళ్ళు వల్లిని రెడీ చేస్తారు. చాలా అంటే చాలా అందంగా ఉంటుంది. ట్రెడిషనల్ వేర్ లో చక్కగా రెడీ చేస్తారు. వ్రతం ఉంది కాబట్టి ఓకే మేడం అని తనని అద్దంలో చూసుకోమంటారు. ఆ శారీలో తను చాలా బాగుంటుంది, ఈ శారీ అని అడిగితే, సార్ సెలెక్ట్ చేశారు మేడం, నైట్ అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోతారు. రానా వాళ్ళు వెళ్లడంతో లోపలికి వస్తాడు. వల్లిని చూసి తన దగ్గరికి వచ్చి అందం ముందు తనని నిలబెట్టి ఒకటి మిస్ అయిందని తన పాకెట్లో కుంకుమ పెడతాడు. ఇప్పుడు పర్ఫెక్ట్ అని అంటాడు. మీరు కూడా చాలా బాగున్నారు అని అంటే, నీకోసమే ఇలా వ్రతం కాబట్టి, ఇలా పంచలో కూర్చొని చెయ్యాలి కాబట్టి ఇది కట్టుకున్నా అని తనని పట్టుకొని ఇద్దరు ఒక సెల్ఫీ దిగుతారు. ఇది మన ఫస్ట్ పిక్, మనకి చాలా స్పెషల్, ఇది ఈవినింగ్ లోపు మన రూమ్ లో ఉంటుంది ఈ ఫోటో అని తన అర్థాన్ని చూసుకుంటూ ఉంటాడు. వాళ్ళ అమ్మ కాల్ చేస్తుంది, కిందకి రండని. సరే వస్తున్నామని కిందకి వస్తూ ఉంటారు. తన చేతిని పట్టుకుని పక్కనే వస్తున్న ఇద్దరిని చూసిన అందరూ చాలా బాగుంది జంట అనుకుంటారు. రానా మరదలు తన ప్లేస్ లో వల్లి వచ్చింది అని తనని ఎలా అయినా రానాకి దూరం చెయ్యాలని పన్నాగాలు పనుతుంది. అప్పుడే లోపలికి వస్తున్న వర్మగారు, లక్ష్మి గారు కింద వాళ్ళని చూసిన 4 కళ్ళు పిల్లుకుంటూ ఉంటే 2 కళ్ళు మాత్రం చాలా చక్కగా ఉన్నారు ఇద్దరు. వాళ్ళ కూతురు భర్త వైపు చూసి వాళ్ళు వల్లిని చూసి చూపు చూస్తూ వీళ్ళు మారరు అని అనుకుని వల్లిని ప్రేమగా చూస్తూ ఉంటుంది. వాళ్ళ అమ్మ వైపు ప్రేమగా చూస్తుంది వల్లి. తన మొహంలో కనిపిస్తున్న ఆనందం చూసి రానా కూడా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇద్దరు కిందకు వస్తారు. వల్లి దగ్గరకు లక్ష్మి గారు వచ్చి హత్తుకుంటారు. తాను తనని కనకపోయినా పెంచిన ప్రేమ వాళ్ళిద్దరి మధ్య ఒక బంధం ఏర్పడేలా చేసింది. వల్లి వాళ్ళ దగ్గరికి వచ్చినప్పటి నుంచి బృందాని వల్లిని ఒకేలా చూసింది. ఏ రోజు కూడా వల్లి తన కూతురు కాదని అనుకోలేదు. వల్లికి బృందాకి ఒకేలా ప్రేమను పంచింది.
ఎప్పుడు ఎవరిని నొప్పించని వల్లి మనస్తత్వం అంటే లక్ష్మి గారికి చాలా ఇష్టం. వల్లి నుదుటిన ముద్దు పెట్టి చాలా అందంగా ఉన్నామని ఇద్దరు చాలా బాగున్నారు, ఎప్పుడు ఇలానే సంతోషంగా ఉండండి అని అంటుంది. రానా నవ్వి తప్పకుండా అత్తయ్య గారు అని అంటాడు. ఆ మాటకు వల్లి లక్ష్మి గారు కూడా షాక్ అవుతారు. లక్ష్మి గారు నైట్ కాల్ చేసినప్పుడు కూడా సరే అండి అని అన్నాడు. ఇప్పుడు అత్తయ్య అంటున్నాడని అనుకుంటూ ఉంటే ఇప్పుడు నేను మీ ఇంటి అల్లుండి కదా అత్తయ్య అని అంటాడు. ఆ మాటకి చాలా సంతోషంగా అవును రానా బాబు అంటే అరే రానా అనండి చాలు అని అంటాడు. తాను నవ్వుతూ అలానే రానా బా అని అనబోయి సరే రానా అని అంటుంది. రానా వాళ్ళ అమ్మతో అలా మాట్లాడుతుంటే వల్లి రానాని ప్రేమగా చూస్తుంది. అప్పుడే అక్కడికి వర్మగారు వస్తారు. అల్లుడు గారు అనుకుంటూ వస్తే వర్మగారి వైపు చూసి వర్మగారు నేను మీతో పూజ అయ్యాక మాట్లాడాలి ఉండండి అని అంటాడు. వర్మగారి మనసులో లక్ష్మిని అత్తయ్యని ప్రేమగా పిలిచి నన్ను మాత్రం పేరు పెట్టి పిలుస్తున్నాడు అని అనుకొని రాణి నవ్వి సరే రానా బాబు అని వాడిపోయిన ముఖంతో పక్కకు వెళ్తాడు. వల్లి దగ్గరికి విందా వస్తూ ఉంటే అది చూసిన రానా ఇక పూజలో కూర్చుందాం రా అని వల్లి చేయి పట్టుకొని పీటల మీద వెళ్ళి కూర్చుంటాడు. తిక్క కుదిరింది కదా వీళ్ళిద్దరికి. రానా వల్లిని అలా చూసి వింద తట్టుకోలేకపోతుంది. తనే కాదు అవంతిక కూడా రానా మరదలు ఇద్దరి మొహాలు పిల్లితో తగలబడిపోతున్నాయి. వాళ్ళ చూపులు వల్లి రానా పట్టించుకోకుండా ఇద్దరు వెళ్లి వ్రతంలో కూర్చుంటారు. పంతులు గారు చెప్పినట్టుగా ఇద్దరు వ్రతం కంప్లీట్ చేస్తారు. రానా అమ్మకి ఇది మొత్తం నచ్చకపోయినా కొడుకు కోసం తాను వల్లిని ఏమీ అనకుండా ఉంటుంది. రానా వాళ్ళ అమ్మ వల్లి చేతులతో అందరికీ పసుపు కుంకుమ ఇంకా తాంబూలం ఇచ్చి గిఫ్ట్లు కూడా ఇప్పిస్తుంది. వ్రతం కంప్లీట్ అవడంతో వల్లి అలసిపోయినట్టుగా అనిపిస్తే తనని తీసుకుని రూమ్ కు వెళ్తాడు రానా. వాళ్ళ అమ్మ కూడా ఏమీ అనకుండా తనని తీసుకువెళ్తా అంటే సరి అని అంటుంది. ఏంటి అత్త ఏదో చేస్తుంది అనుకుంటే ఇలా చేస్తుంది అని మనసులో వాళ్ళ అత్తని వచ్చిరా తిట్టుకుంటూ ఉంటుంది. విందా వెళ్తున్న వాళ్ళిద్దరిని చూసి రానా వల్లి మీద అంత ప్రేమ చూపిస్తున్నాడు ఎందుకని, నేను చెప్పినవి నమ్మలేదా అని, ఒకవేళ టెంపుల్లో చూసింది నన్ను కాదు తననే అని తెలిసిపోయిందా రానాకి అనుకుని తెలియకూడదు. అది ఎలా అయినా రానాని దక్కించుకోవాలి. వల్లిని తనకి దూరం చేసి ఆ ప్లేస్ లో నేనుండాలి. వల్లిని ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూ తనకు కాల్ చేద్దాం. అతని వల్లిని రానాకి దూరం చేస్తాడని పక్కకు వెళ్లి ఒకరికి కాల్ చేస్తుంది. తను కాల్ లిఫ్ట్ చేసి విందా చెప్పింది విని ఏంటి వల్లి పెళ్ళైపోయిందా అని కోపంగా దాన్ని వదలను అని ఈవినింగ్ పార్టీలో దానికి మర్చిపోలేని గిఫ్ట్ ఇస్తానని అంటాడు. నీ కోసం చూస్తూ ఉంటా అని అంటుంది విందా. వల్లి రానాతో నవ్వుతూ ఉండడం గుర్తొచ్చి నువ్వు అలా నవ్వుతూ ఉండడం నాకు నచ్చదు, నీకు తెలుసుగా ఇప్పుడు నేను చేయవలసిన ఒకటి ఉందని అనుకుని రానా ఎక్కడున్నాడో అని తన కోసం వెతుకుతూ వెళ్తుంది. రానా బాబు తన అద్దాంగితో హ్యాపీగా రూమ్ లో ఉంటాడు. వల్లి రానా గారు నేను బాగానే ఉన్నాను, మీరు కొంచెం ఎక్కువ చేస్తున్నారేమో అని అంటే కొంచెం ఏం బాగుంటుంది చాలా చెయ్యాలి అని ఉంది కానీ చెయ్యలేను కదా అని తనకి జ్యూస్ ఇచ్చి తను కూడా తాగుతాడు. నాకు ఇవి అలవాటే అండి ఎండలో ఒక్కోసారి అని అంటే అవును క్యాంప్ అంటూ తిరుగుతూనే ఉంటావు కదా అని అంటే మీకెలా తెలుసు అని అడుగుతుంది. ఎలా అంటే తెలుసుకున్నా అని అంటాడు. అంతలో తనకు కాల్ వస్తుంది. ఓకే వస్తున్నా అని కొంచెం పని ఉంది వెళ్ళొస్తానని వెళ్తాడు బయటికి. వల్లి విండో దగ్గరికి వెళ్తుంది. రానా కింద ఒక రూమ్ లో వెళ్తాడు. విందా కూడా వెళ్తుంది. అలా ఒకే రూమ్ లోకి వెళ్ళిన ఇద్దరిని చూసి తనకి ఏమీ అర్థం కాక కిందకి వస్తుంది. ఆ రూమ్ దగ్గరికి వెళ్ళి డోర్ తీయాలని చూస్తే లోపల నుంచి వచ్చిన మాటలకి తన గుండె ఆగినంత పనవుతుంది. ఏడుస్తూ పైకి వెళ్తుంది. రానా వస్తాడు రూమ్ లోకి. తనను చూసి ఏమీ మాట్లాడు. ఒకసారి తనను చూస్తాడు. ఏడ్చినట్టు కనిపిస్తున్న తన మొహాన్ని చూసి ఏడ్చావా అని దగ్గరికి వస్తుంటే తన కళ్ళు తుడుచుకుని లేదు కంట్లో ఏదో పడింది అని అంటుంది. ఓకే నేను చూస్తా అని అంటే వద్దు పర్వాలేదు ఇప్పుడు బాగానే ఉంది నేను పడుకుంటాను ప్లీజ్ నన్ను డిస్టర్బ్ చేయకండి అని తను పడుకుంటుంది. రానా తన వైపు చూసి ఏమేం తనకి అని అనుకుని ఓకే రెస్ట్ తీసుకుంటుంది కదా డిస్టర్బ్ ఎందుకు చేయాలి అని తన వైపు వెళ్ళి మళ్ళీ తనని చూసి తన నుదుటన ముద్దు పెట్టి టేక్ రెస్ట్ నేను కిందకు వెళ్తానని తను వెళ్ళిపోతాడు. మళ్ళీ ఏడుస్తూ బాగా నటిస్తున్నారు రానా గారు మీరు అని ఐ హేట్ యు అని అంటూ ఏడుస్తూ ఉంటుంది. అరే ఏమైంది విందా ఏమైనా చేసిందా? వల్లి ఏడుస్తూ మీరు ఇలాంటి వాళ్ళని అస్సలు అనుకోలేదు రానా గారు, మీరు చూపించే ఈ ప్రేమ నిజమనుకున్నా కానీ మీరు ఇలా అని అంటూ ఏడుస్తూ అలాగే పడుకుంటుంది. రానా లోపలికి వస్తాడు. వల్లిని చూసి ఏంటి ఏమి తినకుండా పడుకుందని తనని లేపుతాడు. తనకి దగ్గరగా ఉన్న ప్రాణాన్ని చూసి కోపం బాధ రెండు ఉన్నా ఏమీ చూపించకుండా అనకుండా ఏంటి రానా గారు అని అంటుంది. ఏమీ తినలేదు కదా నువ్వు ఏమైనా తెప్పించనా అని అంటే నాకేం తినాలని లేదు రానా గారు మీరు తినేసి రండని మళ్ళీ పడుకుంటుంది. ఏమైంది వల్లి నీ హెల్త్ బాగాలేదా అని తనకు తాకపోతే రానా గారు
నేను బాగానే ఉన్నాను. నేను డాక్టర్ అని మర్చిపోతున్నారా మీరు? బాగానే ఉన్నాను. రెస్ట్ తీసుకుంటే సెట్ అవుతుంది. ప్లీజ్ నన్ను డిస్టర్బ్ చేయకండి అని ఉంటుంది. ఎందుకు వల్లి ఇలా ఉంది? మార్నింగ్ బాగానే ఉంది కదా అని అనుకుని తన పక్కన తనని పట్టుకొని పడుకుంటాడు. వల్లికి అది నచ్చదు, కానీ ఏమీ అనదు. ఇంకా ఎందుకు ఈ నాటకాలు రానాగారు అని తాను విన్న మాటల్ని తలుచుకొని, మీకు నన్ను బాధ పెట్టే ఛాన్స్ నేను ఇవ్వను, మీకు దూరంగా నేను వెళ్తాను అని అనుకుంటుంది. ఇద్దరు కూడా ఏమీ తినరు, అలానే ఉంటారు. ఈవినింగ్ 5 అవుతుంది. వాళ్ళ అమ్మ రానాకి కాల్ చేసింది. ఏంటి రానా మీరు చేసేది? ఇక్కడ ఇంట్లో ఇంతమంది బంధువులు ఉంటే మీరు ఆ రూమ్ దాటి రావడమే లేదు. నీకంటే తెలీదు. తనకి ఏమైంది ఇలా అందరి ముందు అంటే, రానా కోపంగా, తనకి హెల్త్ బాగాలేదమ్మా, అందుకే కిందకి రాలేదు. ఇప్పుడు వస్తుందిలేండి. ఎవరో ఏదో అనుకుంటారని తనని బాధ పెట్టే పనులు నేను చెయ్యను. ఎవరైనా చేసినా నేను చూస్తూ ఉండను అని కాల్ కట్ చేస్తాడు. ఏం చేసింది అసలు? వాడు ఒక్క రోజులో ఇంత మారిపోయాడు. ఆ పిల్ల మీద ఇంత ప్రేమ ఏంటని ఆ ప్రేమను ద్వేషంగా మార్చాలి, మారుస్తాం అని అనుకుని, ఒక ఛాన్స్ దొరికితే చాలు నాకు, దాన్ని పట్టుకుని తనకి వాడిని దూరం చేస్తా. వల్లి, రానా లేగు వల్లి, ఇక కిందకి వెళ్దాంరా, అందరూ వెయిట్ చేస్తున్నారు నీకోసం అని వెళ్ళి ఫ్రెష్ అవ్వని తనకు చెప్పి ఒకరికి కాల్ చేసి జ్యూస్ అండ్ ఫ్రూట్స్ పంపించని చెప్తాడు. వల్లి వచ్చేసరికి అవన్నీ రెడీగా పెట్టి తనని, నువ్వు ఇవన్నీ ఇప్పుడు తినాలి, ఓకే, నేను వెళ్ళి ఫ్రెష్ అయ్యేసి వస్తానని అంటాడు. వల్లి సరే అని అంటుంది. గుడ్ అని తనకి మార్నింగ్ నుంచి కిస్ చేయలేదని తనని కిస్ చేసి తను వాష్రూమ్లోకి వెళ్ళిపోతాడు. వల్లి కోపంగా తన పెదవుల్ని తుడుచుకొని అక్కడ ఉన్న వాటిని అన్నిటి డస్ట్బిన్ లో వేస్తుంది. రానా వచ్చేసరికి అక్కడ ఏమీ లేకపోవడంతో, అప్పుడే తినేసావా అంటే, అవును, చాలా చాలా ఆకలిగా ఉంది, అందుకే అన్నీ తినేసా అని, ఓకే నేను వెళ్తాను కిందకి అని అంటుంది. నేను కూడా వస్తా అని అంటాడు. వద్దు, మీకు చాలా పనులుంటాయి, మళ్ళీ మీకోసం ఎవరైనా వస్తారేమో, మీరుండండి, నేను వెళ్తానని తను కిందకి వెళ్ళిపోతుంది. వెళ్తున్న తనని చూస్తూ వల్లిలో ఏదో మార్పు ఏమేమి ఉంటుంది అని అనుకుని ఒకరికి కాల్ చేసి మాట్లాడుతూ ఉంటాడు. వల్లి కిందకి వెళ్తూ ఉంటే కింద వచ్చి, ఇదిగో నీ ఫోన్ అని కోపంగా తనని చూసి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది వింద. వెళ్తున్న తనని చూసి ఏమీ మాట్లాడకుండా కిందకి వస్తూ పైకి చూస్తుంది. వింద రానా గదిలోకి వెళ్ళడం చూసి బాధగా అనిపిస్తుంది తనకి. అంతలో లక్ష్మి గారు తన దగ్గరికి వస్తాడు. వల్లి ఏమైంది, నీకు బానే ఉన్నావా అని అంటే తనని పట్టుకొని ఏడుస్తుంది వల్లి. వల్లి అసలు ఎందుకు ఏడుస్తుంది? లక్ష్మి గారికైనా విషయం చెప్తుందా? చూడాలి మరి. కథ కొనసాగుతుంది. అసలు రానా నిజంగానే విందా గదిలోకి వెళ్ళాడా? కానీ వల్లి చూసింది కదా, మరి వల్లి చూసినప్పుడు అక్కడ రానా విందాల మాట్లాడుకున్నది విన్నదా? ఇంతకీ వాళ్ళు ఏం మాట్లాడుకున్నారు? విందా అయితే రానాని వల్లిని దూరం చేయాలని చూస్తోంది. మరోపక్క ఆ అవంతిక కూడా. కానీ రానా నిజంగానే వల్లి విషయంలో మారినట్టుగానే అనిపిస్తుంది కదా, లేదంటే ఇదేమైనా రానా గొప్ప నాటకమా? పాపం వల్లి నిజంగానే రానా తనని ఇష్టపడుతున్నాడు అనుకుని భ్రమపడిందా, లేదా రానా నిజంగానే వల్లిని ఇష్టపడుతున్నాడా? అసలు రానా గుళ్ళో చూసింది వల్లినేనా? కానీ అది కాదని విందాని తారుమారు చేసిందా? ఏంటి కన్ఫ్యూజన్ అంతా అనుకుంటున్నారా? మరి అసలు ఏం జరిగిందో, తర్వాత ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని ఫాలో అవ్వండి. నాకు నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.